సో, ఈ వీడియో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో ట్రిగ్గర్ అవ్వకుండా చూసుకోమన్నాను కదా! స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టరే ట్రిగ్గర్ అవ్వడానికి. సో, కొన్ని వాటిల్లో మనం ఆపుకోలేం స్ట్రెస్‌ని. కానీ మాక్సిమం కుదిరినంత వరకు స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా అన్నా మైగ్రేన్ వస్తుంది మీకు డైలీ. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినో, లేదా ఫిజిషియన్ చెప్పిన మెడిసినో తీసుకుంటున్నారు. తగ్గిపోతుంది. కానీ డైలీ వస్తుంది కదా అని మీరు ఆ మెడిసిన్ డైలీ తీసుకుంటే, అది ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత, ఒక టైమ్ పీరియడ్ తర్వాత మీకది పని చేయదు. మేబీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో, అందుకనే ఏ మెడికేషన్ అయినా కానివ్వండి, లిమిటెడ్‌గా తీసుకోవాలి. అండ్ ఏంటంటే, మీరు డైవర్ట్ చేసుకోండి. మైగ్రేన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోండి. ఎయిదర్ ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం, బుక్స్ చదవడం, ఏదైతే మీకు కంఫర్టబుల్‌గా వర్క్ అవుతుందో అది చేయండి. నెక్స్ట్ కాఫీ, టీస్ ఇవి ఎక్కువగా తీసుకోకండి. ఇవి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి వాటిల్లో. సో దట్ మనకి వాటి వల్ల స్టిమ్యులెంట్ అన్నది వస్తుంది. స్టిమ్యులై. సో, అందుకోసం అని చెప్పి బెటర్‌గా ఉందని డైలీ తీసుకోకూడదు. ఆ కెమికల్ కాన్సంట్రేషన్ ఎక్కువైపోద్ది బాడీలో. మీకు తర్వాత చాలా ఎఫెక్ట్ చూపిస్తదది. గట్ ఇష్యూస్ ఒస్తాయి. సో, అందుకని చెప్పి అకేషనల్‌గా మోడరేట్ క్వాంటిటీ అండ్ కాన్సంట్రేషన్‌లో తీసుకోండి. అండ్ నాకొచ్చేటప్పటికి హెడ్ మసాజ్ బాగా పనిచేసిద్ది మైగ్రేన్ అప్పుడు. ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెడిసిన్‌ని కూడా మాక్సిమం ఇయన్నీ ట్రై చేసి ఐదర్ హెడ్ మసాజ్ కానివ్వండి, ఇవన్నీ ట్రై చేసి కొంచెం సేపు డైవర్ట్ చేసుకొని తగ్గితే ఓకే. మంచిగా నిద్రపోవడానికి ట్రై చేయండి. అట్లా హెడేక్ వచ్చినప్పుడు. నిద్రపోతే తగ్గితే ఓకే. నిద్ర పట్టట్లేదు, తగ్గట్లేదు అనుకున్నప్పుడు దెన్ గో విత్ ద మెడిసిన్. రెగ్యులర్‌గా మాత్రం తీసుకోకండి. మాక్సిమం రెగ్యులర్‌గా తీసుకోవడం అవాయిడ్ చేయండి. మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే నేను పార్ట్ 1లో చెప్పానో, పార్ట్ 2లో చెప్పానో వాటి మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవరి మాటలు నమ్మకండి. లైఫ్ టైమ్‌లో ఇంకెప్పుడు రాదు అని. వస్తది. ట్రిగ్గర్ అవుతది. మన లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని కానివ్వండి, స్ట్రెస్‌ని బేస్ చేసుకొని కానివ్వండి. సో, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టు ఫ్రెండు. బాయ్.